పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరవలసిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులు విసర్జించవలసినటువంటి దుర్గుణాలలో 4 దుర్గుణాల గురించి మనం గత కాలంలో నేర్చుకుని ఉన్నాం. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ అనేటటువంటి వాటి గురించి ఈ సమయంలో మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నట్లు దూషణ అనేటటువంటి విసర్జించవలసిన అవలక్షణాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దూషణ అన్నటువంటి పదం మనకు క్రొత్త నిబంధనలో చాలా చోట్ల విసర్జించమని సెలవిచ్చినటువంటి అవలక్షణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జించవలసిన వాటిలో దూషణ కూడా ఉంది అనేటటువంటిది ఒకటి కొత్త నిబంధన చట్టం తెలియపరుస్తోంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కూడాను ఈ విషయమే దేవుడు పునరుద్ఘాటించటం జరుగుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నింటినీ విసర్జించండి. ఇప్పుడైతే ఆయన ఎందుకన్నాడంటే మనము ఒకప్పటి వారము కాదు గనుక, నూతన సృష్టి అయిన వారము గనుక, దేవుని సొత్తు అయిన వారము గనుక, లోకము నుండి ప్రత్యేకించబడిన వారము గనుక దేవుడు ఇట్టి మాటలు తెలియపరుస్తున్నాడు. మనం గమనించాలి. కాకపోతే దూషణ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి అని డిక్షనరీలో మనం సాధారణమైన అర్థాన్ని ఆలోచన చేస్తే గేలి చేయటం లేదా తిరస్కరించటం అనే అర్థాలు వస్తాయి. అంటే ఒక మనిషిని గేలి చేయటానికి మనం వాడే పదాలు దూషించడానికి సంబంధించిన పదాలు. అలాగే ఒక మనిషిని తిరస్కరిస్తున్నామంటేనే మనం దూషిస్తాం. దూషిస్తున్నామంటే తిరస్కరిస్తున్నట్టు లెక్క, గేలి చేస్తున్నామంటే దూషిస్తున్నామని లెక్క. దూషణ ఎంత ప్రమాదకరమైంది? 2 విషయాల్లో దేవుని పిల్లలు మనం జాగ్రత్త వహించాలి. ఒకటి, ఎవరిని దూషించకూడదు, ముఖ్యంగా ప్రధానంగా ఎవరిని దూషించకూడదు అనేటటువంటి విషయం. రెండవది, మనం దూషణ పాలు కూడా ఎవరిని చేయకూడదు. ఎవరిని దూషించకూడదు, ఎవరిని దూషణ పాలు చేయకూడదు. ఇవి 2 ప్రధానంగా మనం తెలుసుకోవాలి. దూషణ అనేటటువంటిది దేనిని దూరం చేస్తుంది, దేనికి చేరువ చేస్తుంది అనేది ముందు మనకు తెలియాలి. దూషణ అనేటటువంటిది దేనికి దూరం చేస్తుంది అని అంటే ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించగలిగితే, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగొట్టకు మీరు పిలువబడితిరి. ఇందులో ఒక పాస్ట్ టెన్స్ ఉంది, ఒక ఫ్యూచర్ టెన్స్ ఉంది. పాస్ట్ టెన్స్ ఏంటి అంటే పిలువబడ్డారు, మీరు పిలువబడ్డారు అనేది జరిగిపోయింది. ఇక జరగబోవాల్సింది ఏంటి? ఆశీర్వాదమునకు వారసులు అగుట్టకు పిలువబడ్డారు. అంటే ఆశీర్వాదం రావాల్సి ఉంది. ఏంటి మనకు రావాల్సిన ఆశీర్వాదం అని అంటే పరలోక స్వాస్థ్యం. మనం పొందబోతున్న ఆశీర్వాదం, ఫ్యూచర్లో మనం అందుకోబోతున్న ఆశీర్వాదం పరలోకం. అందుకోసం పిలువబడ్డామంట. మరి అది రావాలంటే ఒకటి పోవాలి అని చెప్తున్నాడు. చూద్దాం. ఇదిగో మన అందుకోసం పిలువబడ్డారు, ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు. కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి అన్నాడు. దూషణకు ప్రతి దూషణ అంటే మనం ఎప్పుడు దూషిస్తాం అన్నమాట. మోస్ట్లీ పరిశుద్ధులకే చెప్తూ మాట్లాడుతున్నాడు.
పేతురు గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే పరిశుద్ధులతోనే మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు దూషించడానికి అవకాశం ఉంటుంది అని అంటే సర్వసాధారణంగా ఒకరు మనల్ని దూషిస్తే తిరిగి దూషించడానికి మనం సాహసిస్తాం. అందుకే చెప్తున్నాడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యకు. ఏం చేస్తే ఏమవుద్ది? ఏం దూరం అవుద్దట? ఆశీర్వాదం దూరం అవుతుంది. అంటే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేము దూషణకు ప్రతి దూషణ చేస్తున్న పర్లు. మరి ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం పోగొట్టుకుంటాం. ఎక్కడికి వెళ్తామని చెప్పనక్కర్లేదు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులే కాడని కరాఖండిగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు దేవుడు. ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. చాలా సాఫ్ట్గా చెప్పాడు పేతురు గారు. ఇక్కడ ఒక హార్డ్గా చెప్పినటువంటి మాట ఉంది దూషణ విషయమై. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పక్కగా చెప్పేశాడు, దూషించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారట. అందుకే దేన్నైతే పొందుకోవడానికి పిలువబడ్డామో దానికి ఆటంకంగా మారే అవలక్షణాల్లో ఒక లక్షణమే దూషించటం. బేసికలీ పాత నిబంధన చట్టానికి కొత్త నిబంధనలో దేవుడు మనకి కలిగజేసిన వెసులుబాటు ఎంత గొప్పదంటే, పాత నిబంధనలో దూషణ పలానా వాళ్ళ విషయంలో చేయొద్దు అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. అదే విషయం ఇప్పుడు కొత్త నిబంధన క్రింద ఉన్న వాళ్ళకి అప్లై చేస్తే మనం ఎవ్వరం బతికేవాళ్ళం కాదు. ఎలాగో చూడండి, ఎవరిని దూషించొద్దని పాత నిబంధనలో దేవుడు చెప్తున్నాడు. లేవియ కాండము 20వ అధ్యాయము, లేవియ కాండం 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధించాలి. వాడ తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు. ఎవరిని దూషించొద్దన్నాడు దేవుడు? తల్లిని తండ్రిని దూషిస్తే ఎంత నేరం అని చెప్తున్నాడండి. ఈ ప్రపంచంలో శిక్షాస్మృతులన్నీ మనకు తెలుసు కదా, పీనల్ కోడ్స్ ఉన్నాయి కదా. వాటన్నిటిలో అతిపెద్ద శిక్ష ఏంటి? మరణశిక్షే. అతిపెద్ద శిక్ష మరణశిక్ష. అట్టి మరణశిక్షకు పాత్రుడు ఎవరట అంటే అమ్మనో నాన్ననో దూషించేవాళ్ళట. నేను అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ మనం పిల్లలంగా ఉన్నాం, ఏ రోజైనా మా అమ్మను కానీ మా నాన్నను కానీ నేను దూషించలేదు అన్న వాళ్ళం ఎంతమంది ఉండొచ్చు? మా అమ్మను కానీ మా నాన్నను కానీ ఇప్పటిదాకా దూషించనే లేదండి, నేను గేలి చేయలేదండి, తిరస్కరించలేదండి అన్నవాళ్ళు ఎంతమందిని ఉంటాం? నాకు తెలుసో తెలియకో ఆల్మోస్ట్ చాలామంది తల్లిదండ్రులు దూషించిన వాళ్ళే ఉంటారు. ఇంకెవరన్నా ఉన్నారంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మహనీయులు అని అర్థమవుతుంది మీకు. నాన్నను తప్పుబట్టే వాళ్ళు ఉన్నారు, అమ్మను తప్పుబట్టే వాళ్ళు ఉన్నారు, అమ్మకు నాన్నకు నేర్పించాలనుకునే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? అప్పుడే అంటారు కదా పెద్దోళ్ళు ఎప్పుడన్నా మన పిల్లలు వచ్చి చెప్తూ ఉంటే ఏమంటాం? గుడ్డొచ్చి పిల్లలు కాదు, ఏకంగా తల్లిని ఎక్కిరించింది అనమాట ఇది. అలా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, తప్పుపట్టే వాళ్ళు ఉంటారు, తెలివిలేని వాళ్ళు అని దూషించినటువంటి వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా ఈరోజు మనం ఈ స్థితిలో ఉండటానికి కారకులు దేవుడితో పాటు వాళ్ళ కారణం ఉంది, మరవకండి. తెలుసో తెలియక ఏమైనా ఇలాంటి పనులు చేస్తుంటే నిజంగా మార్పు, దేవుడు వ్యక్తిత్వాన్ని మార్పు చేయటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, రూపాంతరం చెందమంటాడు. ఈ మార్పు మనకు సంఘానికి వచ్చిన తర్వాత మరుసటి క్షణం నుంచే మార్పు వచ్చిందని అందరికీ స్పష్టంగా తెలియాలి. అందుకే ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా ఏమీ చేయలేదని అనుకున్నా కూడా వీలైతే మీకు అందుబాటులో అమ్మ నాన్నలు ఉంటే డైరెక్ట్గా అన్నా పోయో లేదంటే ఫోన్ అన్నా చేసో సారీ మమ్మీ సారీ డాడీ అన్న చెప్పండి.
తెలుసో తెలియకో నిన్ను తప్పుపట్టినానేమో అమ్మా నాయనా, పొరపాటైంది, నాకు తెలియదు ఇప్పటిదాకా. ఈరోజు సంఘంలో దేవుడు వాక్యం ద్వారా దైవజనుడి ద్వారా మాట్లాడి నన్ను హెచ్చరించాడు. చెప్పండి ఎంత మంచి మార్పు అది. ఇదే కనుక కొత్త నిబంధనలు మనకు అప్లై ఉంటే ఎంతమందిని బతుకుండేవాళ్ళం అంటారు, ఆలోచించండి. తర్వాత మరొక దూషణ ఉంది. అది కూడా పాత నిబంధనలో విన్నటువంటి విషయమే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఇది కూడా కొత్త నిబంధనకు అప్లై అయ్యేది. దేవుడు కూడా కొత్త నిబంధనలో కూడా తల్లిని కానీ దూషించేవాడు మరణదండన పొందుతాడని యేసు ప్రభు ద్వారానే రిపీట్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు చట్టం వెంటనే జరిగేది అమలు, ఇప్పుడు చట్టం అన్నీ కలిపి ఒక్కసారి జరుగుతుంది. అదే తేడా. అర్థమవుతుందండి? ఇప్పుడు రోజు కూలీ తీసుకున్నాం ఒకటే, నెలకు ఒకసారి కూలి తీసుకున్నాం ఒకటే. కొన్నిసార్లు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. నేను ఒకసారి చూశాను, మాకు రైల్వే కోడూరు ప్రాంతంలో ఎక్కువగా పప్పాయ పండుతుంది. అక్కడ పప్పాయ కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళట ఇయర్లీ వన్స్ ఇస్తారట వాళ్ళు. ప్రతి సంవత్సరం దసరా టైంకి ఇస్తారట. అంటే ఏదైనా జీతమే, కాకపోతే టైం స్కేలే కాస్త డిఫరెన్స్, అంతే కదా. కాబట్టి వాళ్ళు రోజు తీసుకునేవాళ్ళు ఈరోజు మనం ఒక్కసారి తీసుకుంటాం అంతే జీతం, జీవితానికి జీతం. కొత్త నిబంధన చట్టం అది. చూద్దాం 24వ అధ్యాయం లేవీకాండంలో ఇంకా ఎవరిని దూషించకూడదని దేవుడు చెప్తున్నాడు. 16వ వచనం, యెహోవా నామమును దూషించువాడును మరణ శిక్ష నొందవలెను, సర్వసమాజము రాళ్లతో అట్టివానిని చావగొట్టవలను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. దేవుని నామాన్ని దూషించటం అనేటటువంటిది పాతకంగా దేవుడు చెప్తున్నాడు. ఇది గమనించండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు ఊహ తెలిసిన నాటి నుండి దేవుణ్ణి తిరస్కరించలేదా, దేవుణ్ణి దూషించలేదా? మనకు అప్పుల పాలైపోతే దేవుణ్ణి దూషించుంటాం, మంచి భర్త లేకపోతే దూషించుంటారు, మంచి భార్య లేకపోతే దూషించుంటారు. ఎందుకంటే దేవుడు ఈ విధంగా పగ తీర్చుకుంటున్నాడు మా మీద. మంచి భర్తని ఇవ్వలేదు, నాకు మంచి భార్యని ఇవ్వలేదు. ఆరోగ్యం బాగాలేకపోతే దూషించుకుంటాం, పిల్లలు చక్కగా చెప్పిన మాట వినకపోతే దేవుణ్ణి దూషిస్తాం. ఎలా అనుకుంటున్నారు? అసలు దేవుణ్ణి దూషించటానికి మన ముందుకు వచ్చేటటువంటి కొన్ని సిచ్యువేషన్లు ఉన్నాయండి. బైబిల్లో ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎలా అనంటే యోబు గ్రంథంలో ఎక్కువ విషయాలు ఈ దూషణను బేస్ చేసుకునే ఉన్నాయండి. దూషణను బేస్ చేసుకునే ఉన్నాయి. నిజంగా యోబు గారు ఎంత మంచి తండ్రి, ఎంత మంచి దేవునికి కుమారుడు, ఎంత మంచి భర్త, ఎంత మంచి స్నేహితుడు, ఎంత మంచి మనిషి అని అంటే ఆయన ఒక రోల్ మోడల్గా మీరు తీసుకోవచ్చండి, కళ్ళు మూసుకొని మీరు ఫాలో అయిపోవచ్చండి అని చెప్పింది కొత్త నిబంధన. అందులో ఆయన దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు తెలుసండి? ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని. అబ్బా, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏమని చెప్తున్నాడండి దేవుడు? హృదయాలలో దేవుణ్ణి దూషించడం కూడా పాపమేనని పసిగట్టాడండి ఆ తండ్రి. అంత కీన్గా బిడ్డల్ని తీక్షణంగా గమనించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఎంతమంది అండి? మనం ఏం చూస్తాం? పిల్లలకు అమ్మ ఏం చేస్తుందని చెప్తారండి అందరూ? చెప్పండి, అమ్మలు చెప్పండి. కడుపు చూస్తారు. ఉదయం టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, సాయంత్రం స్నాక్స్ పెట్టడం, రాత్రి ఫుల్ మీల్స్ పెట్టడం, బట్టలు వేయటం, ఫీజులు కట్టించటం, బయటికి తీసుకెళ్ళటం, కోరింటి పెట్టడం, ఇవే చూస్తాం మనం. కానీ యోబు గారు అంతకు మించి ఊరికే ఎవరు మహానుభావులు, ఊరక రారు కాదు, ఊరక కారు మహానుభావులు. ఊరక రారు కంటే ఊరక కారు మహానుభావులు. ఈయన ఏం చేస్తున్నాడంటే కొడుకులు హృదయంలోనైనా దేవుణ్ణి దూషిస్తున్నారేమోనని వాళ్ళని పిలువనంపించి, వాళ్ళని పవిత్రపరిచి, వారి కోసం వారిలో ఒక్కొక్కరి నిమిత్తము అరుణోదయమున
దహన బలులు అర్పిస్తూ ఉండేవాడట, నిత్యము అలా చేసేవాడట యోబు గారు. అంటే ఎక్కడ మనం దేన్ని పాపం అనుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు అంటే, దేవుణ్ణి దూషించటం, దేవుణ్ణి తప్పు పట్టటం, దేవుణ్ణి గేలు చేయటం, దేవుణ్ణి తిరస్కరించటం, దేవుణ్ణి దూరపరచుకోవాలన్న లక్షణం కలిగి ఉండటమే దూషణ అనేటటువంటిది మర్చిపోకూడదు. ఇలా దేవుడి నుంచి దూరం అవటానికి, దూరం చేయటానికి అసలు సైతాన్ని ఎంటర్ అయిన కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటున్నారు? వాడు ఎందుకు ఎంటర్ అయ్యాడో చెప్పాడు. 2వ అధ్యాయంకి వద్దాం. దయ్యం ఎందుకు ఎంటర్ అయ్యాడో, ఎవడి జీవితంలోకైనా ఎందుకు వస్తాడో చెప్పాడు దేవుడు అక్కడ. 5వ అధ్యాయం, మొదటి అధ్యాయం 5వ వచనం చూసాం. ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. అది దయ్యం యొక్క ప్రధానమైన ఆయుధం, అస్త్రం, లక్ష్యం, గమ్యం ఏమిటి అని అంటే, మనిషి దేవుణ్ణి దూషించాలి. దేవుడు మనిషి కోసం పంపిన తల్లిదండ్రులను దూషించాలి. దేవుడి ప్రసన్నతకు, తల్లిదండ్రులకు చిహ్నంగా ఉన్న సంఘాన్ని, నాయకత్వాన్ని తప్పుపట్టాలి. ఇది మెయిన్ వాడి కాన్సెప్ట్. అందుకే దూషించిన వాడు నెక్స్ట్ ఏమవుతాడో తెలుసా అండి? అది కూడా చెప్పాడు బైబిల్లో దేవుడు. ఇదే వచనంలో ఏమని ఉంది? దూషించి నిన్ను విడిచిపోతే. ఎప్పుడన్నా మీరు గమనించండి, మనం నిండుగా ఒక మనిషిని తిట్టాలని ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? ఇంకా వాళ్ళతో కటిఫ్ చేసుకోవాలి, వాళ్ళ సంబంధం తెగదెంపులు చేసుకోవాలి అన్న వాళ్ళు ఏం చేస్తారు? దూషణల వర్షం కురిపించి వెళ్ళిపోతారు. అంటే దూషించిన వాళ్ళు కలిసి ఉండలేరు. అది మర్చిపోకండి. నేను మిమ్మల్ని భయంకరంగా తిట్టిపోసానండి, మీరు నాతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారా? చెప్పండి, ఉంటారా? వాడు పరమ దుర్మార్గుడు, మాట ఎత్తే దూషణలే మాట ఎత్తే బూతులు తప్ప ఇంక నీతులు రావు. వాడి సహవాస్యం వద్దు. ఎవరైనా మీరు నన్ను దూషించారనుకోండి, మీతో నేను ఉండాలని అనుకోను, మానవ సహజం అది. ఎందుకంటే దూషణ అనేది చిన్న విషయం కాదు. దూషణలతో ఏమేమి జరుగుతుందో తెలుసా మీకు? దూషణలో ఉన్న తీవ్రత దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు వద్దన్నాడు. దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 42వ కీర్తన 10వ వచనం చూద్దాం ప్రియులారా. 42వ కీర్తన 10వ వచనం చూద్దాం. నీ దేవుడు ఏమాయను అని నా శత్రువులు దినమెల్లా నన్ను అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు వెరగడుతున్నారు అన్నాడు. దూషణలు ఏం చేస్తాయి? ఓ మనిషిని దూషించటం ఎంత ప్రమాదకరమైందంటే అతని ఎముకలను విరిచేసినంత తప్పు. ఎప్పుడైనా ఎవరన్నా మనం ఎవరైనా ఎముకలు ఇరిచేసాం అనుకుందాం, లేదా మన ఎముకలు ఎవడో ఒకటి ఇరిచేసాం అనుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు? చట్ట ప్రకారంగా శిక్షిస్తారా లేదా? చేతులు ఇంచేసి కాళ్ళు ఇంచేసిన వాళ్ళు ఏం చేస్తారండి? సన్మానం చేస్తారా? ఎముకలు విరిచేసినంత పని ఓ మనిషిని దూషించటం, ఓ మనిషిని తిరస్కరించటం. నోరుదేముందండి? నరం లేని నాలుకట, ఎట్టుబడితే అటు ఆడుతుందట. అసలు పలానా వాళ్ళని ఈ ఆట అనొచ్చా అనకూడదా అనేది కూడా ఎవడు ఆలోచన చేయడు, తక్కువని తూలేస్తారు. అందుకు దేవుడు ఎప్పుడో చెప్పాడు, నాయన నోరు జారానని చెప్పద్దు అంటాడు. అన్నాడా లేదా? అది పొరపాటున జరిగినని దూట ఎదుట చెప్పద్దు అంటాడు. వాస్తవంగా శరీరానికి ప్రాణం రక్తం, రక్తానికి మూలం ఎముక. అంటే ప్రాణాలకి ప్రమాదం వాటిల్లో చేసినట్టు లెక్క దూషించటం. ఓ మనిషి దూషిస్తే దూషణకు పాలైన వ్యక్తి ఏమైపోతాడో తెలుసా? అది కూడా చెప్పాడు దేవుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చూడండి. 51వ అధ్యాయం 7వ వచనం. పెయిన్ ఎవరికి తెలుస్తుందండి? ఎముకలు ఇడిచేవాడు తెలియదు. ఎవరు తెలుసు? మా పెయిన్ ఎవరికి తెలుస్తుందో చెప్పండి? ఎముకలు విరిచేవాడు తెలుస్తుందా? ఇరిపించుకునేవాడు తెలుస్తుంది కదా. అట్లాగే దూషించేవాడికి తెలియదు దానివల్ల ఎంత డ్యామేజ్ అవుద్ది అనేది. ఎవరికి తెలుసు? ఆ దూషణలు పాలైన వాళ్ళకు తెలుసు. చూద్దాం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకోండి, ఆలకించండి,
మనుష్యులు పెట్టు నిందకు భయపడద్దు, వారి దూషణ మాటలకు దిగులు. దూషణ చేస్తే ఆ దూషణకు పాలైనటువంటి వ్యక్తికి ఏమొస్తుందంట అండి? దిగులు. మీకు క్వశ్చన్ తెలుసో తెలీదో, ఓ మనిషి తనంతట తానే చచ్చిపోవాలంటే ఏం చేయాల్సిన పని లేదండి. ఏం చేయొచ్చు? బాగా దూషిస్తే చాలు. నేను మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది ఆ పిల్ల. ఇంటర్నేషనల్ లెవెల్లో అది బాక్సింగ్ ఛాంపియన్ పాప. వాళ్ళ నాన్న రీసెంట్గా ఒక వారం కూడా కాలేజ్ సూసైడ్ చేసి చనిపోయాడు ఊరేసుకొని రైల్వే కోడూరులో. ఏంటి అంటే దానికి ముందు భార్య తిట్టిందట. ఆమె కువైట్లో ఉంది, భార్యతో గొడవ అయింది, ఆమె తిట్టిపోసింది. తమ్ముడు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. కూతుర్లు ఇద్దరు, అమ్మాయి వాళ్ళ అక్క ఇద్దరు అందరు కలిసి ఆమెతో తిట్టుకోవడం కొట్టుకోవడం జరిగింది. అంతే, ఏం లేదు. ఆ కొట్టుడు దెబ్బలన్నా మానిపోతాయండి, తొందరగా మానిపోతాయి. అందుకే అంటూ ఉంటారు కదా, శరీరానికైన గాయాలు మానిపోతాయి, మనసుకైన గాయాలు. దూషణ మనసుకు గాయం చేసేది. ఈరోజు చాలామంది ఇళ్ళల్లో కుమిలిపోవడానికి ముఖ్యమైన కారణం దూషణలే. భార్య దూషిస్తుంది, భర్త దూషిస్తాడు, పెద్దలు దూషిస్తారు, పనిచేస్తున్న చోట పై ఆఫీసరు దూషిస్తాడు. ఎక్కడికి పోయినా ఇవన్నీ సర్వసాధారణంగా కనబడుతున్నాయి. దూషణలే. అటువంటి వాళ్ళతో దిగులు వచ్చేస్తుందటండి మనిషికి. ఏంటి నేను ఇలాంటి వాళ్ళ మధ్య ఉన్నానా? వీళ్ళ కోసమా నేను ప్రాకులాడుతున్నది? వీళ్ళ గురించా నేను దిగులు పడుతున్నది? వీళ్ళ కోసం నేను కష్టపడుతున్నది? నేను చూస్తే ఇట్లా ఉన్నాను, వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారని దిగులు పడిపోతారట. దేనికి? దూషణ మాటలకి. దూషణ మాటలకు ట్రైనింగ్ అక్కర్లేదు, దూషణ మాటలకు సంయమనం అక్కర్లేదు, దూషణ మాటలకి జాగ్రత్తలు అక్కర్లేదు, వచ్చేస్తాయి ఈజీగా. అంత ప్రమాదకరమైంది. ఇంత ప్రమాదకరమైనవి అటు దేవుడి పట్ల కానీ ఇటు మన సొంత వాళ్ళ పట్ల కానీ ఎప్పుడు చేస్తామంటే, యోబు గారికి వచ్చిన శ్రమలు లిస్టు గమనించితే 4 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. 4 రకాలైనటువంటి సమస్యలు మనం ముందు పెడతాడు దేవుడు. మొట్టమొదటిది, ఫస్ట్ యోబు గారికి దెబ్బ ఎక్కడ పడింది చెప్పండి? ఆస్తి పోవటం. డబ్బు విషయమై మన జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు మీరు గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించగలిగితే కూతుర్లు కానీ, అల్లుళ్ళు కానీ, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ ఎప్పుడు పెద్దవాళ్ళని తప్పుపడతారు తెలుసా? డబ్బు సంబంధించినటువంటి ఆ స్వావలంబన లేనప్పుడు మామూలుగా తప్పుపట్టరు. ఏం చేశావు మాకు నువ్వు? మా ఈ కష్టాలకు కారణం నువ్వే. ఎంత సంపాదించాల్సింది, ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సింది, వాణ్ణి చూడు, వీణ్ణి చూడు, నువ్వు ఉన్నావు ఎందుకు అని ముఖ్యంగా డబ్బు దగ్గరే వస్తాయి సమస్యలు, శోధనలు. అప్పుడే దూషణలు. సొంత వాళ్ళని దూషిస్తున్నామన్నా, దేవుణ్ణి దూషిస్తున్నామన్నా, డబ్బుకు సంబంధించిన ఆర్థికపరమైన హెచ్చు తగ్గులు వచ్చినప్పుడే మనం దూషించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దయ్యానికి బాగా తెలుసు ఆ కిటుకు. అందుకే ఏం చేస్తూ ఉంటాడు, ఉన్న పాటున లక్షల రూపాయల వరకు ఉంటాయి. నిన్నటి వరకు మనకి, మరుసటి రోజుకి వచ్చేసరికి మినిమం బ్యాలెన్స్ వచ్చేస్తుంటుంది. దీన్ని చూసినప్పుడు లక్షలు ఉన్నప్పుడు దేవుడిని పోనీ స్తుతిద్దాం, దేవా ఇన్ని లక్షలు ఇచ్చావని ఏం అప్పుడు రాదు మళ్ళీ దేవుడి గురించి. కానీ ఉన్నది ఎప్పుడు పోద్దో అప్పుడు, దేవా నిన్ననే నన్ను లక్షాధికారం చేసి ఇప్పుడు నన్ను భిక్షాధికారం చేశాను, నమస్కారం అయ్యా నీకు అని అక్కడతో. అంటే నేను ఎక్కువ చెప్పట్లేదు, ఆ దూషణలో పెద్దగా మాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి చెప్పట్లా. లోకం ఎట్లా తయారైందంటే, దేవుడికైనా దెయ్యానికైనా ఎవరు గురువటండి? దెబ్బే గురువట. దేవుడిని దెబ్బ కొట్టేంత మగవాళ్ళు మనగాళ్ళు అయిపోయారు మనుషులు, మానవులు. దేవుడికైనా దెయ్యానికైనా దెబ్బే గురువట. అది ఈరోజు లోకం తీరు. నెక్స్ట్ దానికి పడకపోయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు, పిల్లలు ఆరోగ్యం బాగలేనప్పుడు, ఏదైనా అవయవాల లోపాలతో పుట్టినప్పుడు, బుద్ధిమాంద్యంతో పిల్లలు ఉన్నప్పుడు,
సరిగా చదవలేనప్పుడు, పిల్లలకు సరైన సంబంధాలు రానప్పుడు, ఉద్యోగంలో స్థిరపడినప్పుడు వెంటనే గుర్తొచ్చేది నేను సరిగా పెంచలేదేమో అన్న డౌట్ ఎవడికి రాదు. ముందొచ్చే డౌట్ ఏంటంటే అందరి పిల్లల్ని బాగా చూశాడు దేవుడు, నా బిడ్డల్నే సరిగా చూడలేదు, ఆయనకి ఎప్పటి నుంచో మా మీద కసి ఉంది, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ ఉన్నట్టున్నాడు ఆయన అన్నట్టు మనం అనుకుంటాం. పిల్లల విషయంలో వస్తాయి సోదరులు, మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏది పిల్లలకు జ్వరాలు పులకరాలు వస్తే కూడా దేవుణ్ణి తప్పట్టే వాళ్ళు ఉండరండి, దుర్మార్గులు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎన్ని తట్టుకొని వస్తేనండి ఉండగలిగేది. ఇలాగా ఎవడున్నాడు? ఈ శ్రీమంతుల పిల్లలు ఎవరన్నా ఉన్నారు ప్రపంచంలో? హాస్పిటల్ మెట్లు ఎక్కని వాళ్ళు చెప్పండి. టాబ్లెట్ వేసుకున్నాడు ఎవడున్నాడు? ఇంజక్షన్ వేసుకున్నాడు ఎవడున్నాడు? ఒళ్ళు కాలని వాడు ఎవరున్నాడు? ముక్కొచ్చి కారని వాడు ఎవడున్నాడు చెప్పండి. శరీరం ఉంటే నొప్పులు తప్పవు, అది సాధారణం. దీన శరీరం అని రాయబడింది బైబిల్లో. దేవుడు ఆ విధంగా డిజైన్ చేసి పంపించాడు. ఇలాగ ఇన్ని ఉంటేనే మనం అంతంత మాత్రంగా ఉన్నాం దేవుడికి అందుబాటులో. ఇంక ఏమీ లేకుండా పోయాడు కానీ మాట్లాడే రకాల మనం అసలు ఆలోచించండి. మూడవ టార్గెట్ ఉంటుంది, అది చెప్పింది దయ్యం. ఏమని? 2వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం చూసాం కదా. ఎముకను ముట్టు, దేహాన్ని ముట్టు అంటే మన దేహం విషయంలోనే తరచూ అనారోగ్యాలు వస్తున్నాయి అనుకోండి, తరచూ ఇబ్బందులు వస్తున్నాయి, తరచూ రోగాలు వస్తున్నాయి, ఒకటి పోతే ఒకటి వచ్చేస్తుంది అని అంటే అప్పుడు దేవుని తప్పుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఏంటి దేవా నాకు ఇలాంటి దేహాన్ని ఇచ్చావు, ఎంత వీక్నెస్ ఉన్నటువంటి దేహాన్ని నాకు ఇచ్చావు. వాళ్ళు చూస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నా దగ్గర ఇక్కడ 20లోనే 80 వచ్చేసింది, 20లోనే 60 వచ్చేసింది. దేవా నాకు నా దేహం నువ్వు విధంగా కట్టి నువ్వు నాకు అన్యాయం చేసావు అని బాధపడే వాళ్ళు ఉంటారు. అది సివియారిటీ నెంబర్ 2. ఇంకా చెప్పాలంటే టార్గెట్ నెంబర్ 3 అది. నెంబర్ 1 ముందు ఆర్థిక సంబంధమైన అసమానతలు కలగజేస్తాడు. రెండవది పిల్లల విషయంలో ఎత్తుతగ్గులు వచ్చిన పరిస్థితులు వస్తాయి. మూడవది మనకు ఆరోగ్యం, సొంత ఆరోగ్యం విషయంలో సమస్య వస్తుంది. ఇవన్నీ తీవ్రతలు ఎక్కువ ఉన్నటువంటి స్థాయిలండి. అంటే 75% తీవ్రత ఆర్థిక సమస్యలకు ఉంటే 80% తీవ్రత పిల్లల విషయం ఉంటుంది. దీనికంటే మించిన తీవ్రత 90% మన ఆరోగ్యం విషయంలో ఉంటుంది. 100% తీవ్రత ఏంటో తెలుసా? లాస్ట్ అండ్ ఫైనల్ అస్త్రం దయ్యం చేతిలో. ఎవరో చెప్పమంటారా? 2వ అధ్యాయం 9వ వచనం చూసేయండి, మీకు అర్థమైపోద్ది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. వచ్చేసింది అస్త్రం. ఏముంటుంది? భార్య వచ్చి అంటే ఈ ప్రపంచంలో మనము దేవుణ్ణి దూషించేటటువంటి పాతకానికి పోవాలంటే ఆర్థిక ఇబ్బందుల కంటే, పిల్లల కంటే, అనారోగ్యం కంటే పవర్ఫుల్ వెపన్ ఎవరంటే భర్తకైతే భార్య, భార్యకైతే భర్త. ఏమంటుంది ఆమె వచ్చి? నువ్వు ఇంకానూ యథార్థతను వదిలిపెట్టలేదా? ఇంకా అన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? 1వ అధ్యాయం 5వ వచనంలో దూషించారేమో, హృదయంలో దూషించారేమో, నా కొడుకులు దూషించారేమో అని నాన్న బాధ. దెయ్యం బాధ ఏంటి? ఇంకా దూషించరేంట్రా, దేవుణ్ణి దూషించి ఆయన నుంచి దూరం అయిపోరేంట్రా అని వాడి బాధ. ఆఖరిగా వచ్చిన భార్య బాధ ఏంటి? ఇంకా యథార్థంగా ఉన్నామా, దేవుణ్ణి దూషించి చచ్చిపోని. ఏమంటే ఈ మాట చెప్పిన వాళ్ళు ముందు ఏం చేసి ఉంటారు తెలుసా? నువ్వు దూషించు అని చెప్పిన వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? ప్రాక్టికల్గా చెప్తాను ఒక విషయం. పౌలు గారు మారక ముందు ఏం చేసేవాడని చెప్పడం తెలుసా అండి? ఆయన కూడా ప్రధాన పాపి అన్నాడే. ఆ ప్రధాన పాపం దేన్ని బట్టి వచ్చిందో తెలుసా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము 12-13 వచనాలే కదా. పూర్వము దూషకుడను. అందుకే దూషకుడు ప్రధాన పాపి. ఈ ప్రపంచంలో అన్ని పాపాల కంటే ప్రధానమైన పాపం అన్నీ తానై ఉండి అన్ని విషయాల్లో మనల్ని ఎన్ని తరాలు భరించుకున్నాడు మన కోసం తెలుసా దేవుడు? ఎంతమందిని సహించుకుంటూ భరించుకుంటూ వస్తాడు. మనం వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రతినిధులుగా వెలుగుతామని.
నా కోసం మా నాన్నను భరించాడు దేవుడు, వాళ్ళ నాన్నను భరించాడు, వాళ్ళ నాన్నను భరించాడు. వాళ్ళంతా అన్ని జనులుగా ఉండి విగ్రహారాధనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ భరించుకున్నాడు. నేను వచ్చి ఏదో సాధించేస్తానని. ఇన్ని చేసిన దేవుడు. అందుకే ఆ దేవుడి పట్ల పూర్వం నేను ఎలా అన్నాడైనా దూషకుడను. అదే ప్రధాన పాపం. మనం నిలవటానికి, మనం గెలవటానికి, మనం వృద్ధి చెందటానికి, రేపు మహాలోకపు స్వాస్థ్యం పొందుకోవటానికి కారకుడైన దేవుణ్ణ దూషించేది ఇదో ఈ కారణాలను బట్టి. అలా దూషించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడో తెలుసా? మరొకటి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 11వ వచనం. యోబు గారి భార్య గారు ఏం చేసి ఉండొచ్చు అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 26వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 11వ వచనంలో అనేక పర్యాయాలు, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, సమాజ మందిరములు అన్నిటిలో, నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్క సమాజ మందిరాన్ని వదిలిపెట్టలా. పూర్వం ఏం చేశాడు? సమాజ మందిరం అన్నింటిలో బోధించాడు అనుకుంటున్నారా? కాదు, వారిని దండించి దేవదూషణ చేయున్నట్లు బలవంత పెట్టాను. దూషించాడు, దూషింపడానికి బలవంత పెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి దూషించు అని యోబు గారి భార్య గారు అడుగుతున్నారంటే ఈమెం చేసి ఉండాలి? దూషించిన ఆమె దూషించటానికి బలవంత పెడతారు. దూషించడానికి 10 మందిని బలవంత పెట్టిన వాళ్ళు ముందు దూషించుంటారు. అంటే తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టు దూషణ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోగం మనకు అంటిస్తారు. పక్కన అప్పుడప్పుడు చెప్తుంటారు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరు కూర్చోకూడదంట? పక్కన నిద్రపోయాడు కూర్చోకూడదట. ఎందుకు? ఆవలింతకున్న పవర్ అంటే చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, ఒకరు ఆవలించేది మీరు చూస్తే మీకు కూడా అప్రయత్నంగానే ఆవలింత వస్తుంది. అప్పుడు కాకపోయినా కాసేపటికి వస్తుంది. దూషించే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటుందంటే వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా అలాగైపోతాం. దూషకులతో సహవాసం చేస్తే దూషకుడు అవుతావు తప్ప పోషకుడవు, రక్షకుడవు కావు. అందుకే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారనేది. మన చుట్టూ ఎవరున్నారు గమనించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆఖరి అస్త్రం ఎవరు దేవుణ్ణి దూషించేటట్టు చేస్తారంటే, భర్త దేవుణ్ణి దూషిస్తున్నా అంటే మోస్ట్లీ ఎక్కువ కారణం భార్య ఉండడానికి అవకాశం ఉంది. భార్య దేవుణ్ణి తప్పుపడుతుందంటే భర్తను బట్టి తప్పుపడడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోకండి, అది చిట్ట చివరి అస్త్రం. దయ్యము ఎలాగైనా మానవుడు దేవుణ్ణి దూషించి ఆయనకు దూరం అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో డబ్బు విషయంలో ఇక్కట్లు పెడతాడు, పిల్లల విషయంలో సమస్య పెడతాడు, ఆరోగ్య విషయంలో సమస్య పెడతాడు, కట్టుకున్న వాళ్ళ ద్వారా కూడా షాక్ ఇప్పిస్తాడు. ఈ ప్రపంచంలో మానవుడు దేని నుంచైనా తట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ కట్టుకున్న వాళ్ళ దెబ్బలు తట్టుకోవటానికి మాత్రం సరిపోరండి. మర్చిపోకండి, కట్టుకున్న వాళ్ళ దెబ్బలు మామూలుగా ఉండవు. మామూలుగా ఉండవు దెబ్బలు. ఎట్లా ఉంటాయి అనంటే అదిగో దిగులు పడిపోతారు ఇక. ఎందుకనంటే ప్రపంచంలో నా తరపున ఎవరున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు అని చెప్పి ఉంటారు భార్యకో భర్తకో. ఇప్పుడు వాళ్ళే ఆ విధంగా ఉన్నారనుకోండి, ఇంకేం చేస్తారండి? మన ఇంట్లో ఉన్నటువంటి ఆయనే కొడతాడు, మన ఇంట్లో ఉన్న ఆవిడే కొడుతుంది. కొట్టడం దేంతో? పప్పు గుత్తు, సంగటి గిలికిదాంతో, గరిటతో కాదు, దానికంటే పవర్ఫుల్ వెపన్తో కొడతారు. ఏంటి ఆ వెపన్? దూషణ వెపన్. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఏ పిస్తల్ నుంచి వస్తుందో తెలుసా? మామూలు పిస్తల్ కాదు అది. AK-47లో ఉన్న బుల్లెట్లైనా అయిపోతాయి, దాంట్లో అయిపోవు. AK-47లో బుల్లెట్లు అయిపోతాయి, మళ్ళీ రీలోడ్ చేయాలి. ఇక్కడ రీలోడ్ చేయడానికి అవకాశం లేదు, వస్తూనే ఉంటాయి. అందుకే ఇవన్నిటి విషయంలో జాగ్రత్త వహించాలి ప్రియులారా. మనం ఇక ఆఖరిది ఉంది, మనం ఏనాటికి కూడా ఆ దేవునికి దూషణ కలిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. అలాగే మనతో సంబంధం కలిగినటువంటి మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, మన సంఘం, వాళ్లకు దూషణ కలిగే విధంగా ప్రవర్తించకూడదు. ఒకనాడు దొరికిన దొంగ ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. దావీదు గారి విషయంలో నాతాను గారిని పంపించి దేవుడు చెప్పినటువంటి మాట, నాయనా నువ్వు దీన్ని చేసినందుకు యెహోవాను దూషించుటకు వారి శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చావు, గొప్ప హేతువు కలగజేసావు అన్నాడు.
ఆ రోజు ఆయన దొరికాడంటే, ఈరోజు మనం ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించే విధంగా మనం ప్రవర్తించి ఉంటాం. ఏ మార్పు లేని బ్రతుకులు. నువ్వేం చేసుకుని వచ్చావు చెప్పు. దేవుడు నమ్మావు, బాగుపడ్డావు, ఏంటి లోకల్లో ఎవడైనా ఏం చేస్తున్నాడు నువ్వు అదే చేస్తున్నావు అనే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, దయచేసి గమనించండి, మనకి పరలోకపు ఆశీర్వాదాన్ని దూరం చేసేది దూషణ, నరకానికి చేరువ చేసేది దూషణ. ఏనాటికైనా దూషణ అనేది దేవుణ్ణి చేసినా, మనం నమ్ముకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి మన సొంత వాళ్ళ పట్ల చేసిన వాళ్ళకు దూరం అయిపోతాం, వాళ్ళ యొక్క ప్రేమకు అపాత్రులమైపోతాం తప్ప మరొకటి కాదు. కాబట్టి తెలుసో తెలియకో ఇప్పటిదాకా నోరుంది కదా అని రేపు మనకు తెలియదు. ఇప్పటిదాకా మనకు నోటు లెక్కలే తెలుసు, కానీ దేవుడు రేపు నోటి లెక్కలు అడుగుతాడు. ఆ లెక్క ఉందని తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా నోటిని వాడతారు. ఒక విషయం ఒక మనిషికి ముందుకు కన్వే చేస్తున్నామంటే జాగ్రత్త వహించాలి. వాళ్ళని మనం ఎముకల్ని వెరగొడుతున్నామేమో, వారిని దిగులు పడేటట్టు చేస్తున్నామేమో, ఎందుకు నాకు ఈ పాపం. అందున చిత్రంగా ఎవరిని అంత ధైర్యంగా మాట్లాడతాం తెలుసా? సొంత వాళ్ళనే. మర్చిపోకండి, సొంత వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడడం మనం అట్లాగా. జాగ్రత్త ప్రియులరా, దూరం అయిపోతాం. నేను ఎవరికి దగ్గర ఉండకపోయినా పర్లేదని మీరు అనుకున్నారంటే దాన్నే గర్వం అంటారు. గర్విష్ఠులే నాకు ఎవరితో నిమిత్తం లేదనుకుంటారు. మనకు అందరు కావాలి. ఏ ఒక్కరి సహాయ సహకారం మనకు లేకపోయినా మనం అన్ని విషయాలు ఎదగలేం. దీన్ని గుర్తుంచుకోండి. మనం దూషించరాదు. రెండోది ఏంటి? దూషణ పాలు చేయరాదు. మన దేవుడికి దూషణ కలిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. మన సొంత వాళ్ళకి, సంఘానికి దూషణ కలిగే విధంగా, అవమానం కలిగే విధంగా ప్రవర్తించకూడదు. ఈ రెండు లక్షణాలు మనం మర్చిపోకుండా జీవితాంతం పాటించి ఉన్నటువంటి తెలుసో తెలియక చేసిన పాపాలను దేవుడి సన్నిధిలో ఒప్పుకొని కనికరానికి సిద్ధపడదుముగాక. ఆమెను ప్రార్థిద్దాం.